హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది హాయ్ ఫ్రెండ్స్, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర 25వ భాగం మొదలు పెడతాం. వెంకయ్య 1984లో పెద్ద మూట తల మీద పెట్టుకుని బస్సు పైన వేయటానికి బస్సు ఎక్కుతున్నాడు. ఈ విషయం గమనించిన డ్రైవర్ బస్సుని పోనిచ్చాడు. అందువలన వెంకయ్య కదులుతున్న బస్సు పై నుండి కింద పడ్డాడు. అందరూ అరవటంతో బస్సు ఆపారు. ప్రయాణికులందరూ వెంకయ్య అంత పైనుంచి పడటం వలన చనిపోయి ఉంటాడని పరిగెత్తారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఏమీ అవనట్లు వెంకయ్య లేచి నుంచున్నాడు. అందరూ అతను అదృష్టవంతుడు అనుకున్నారు. వెంకయ్య ఇంటికి చేరి ఈ విషయం అతని భార్యకు చెప్తే ఆమె ఆశ్చర్యపోయి, స్వామివారే మిమ్మల్ని కాపాడారండి. 3 రోజుల ముందు నా కలలో శ్రీ స్వామివారి సమాధి మందిరం పూజారి గారు నా కుంకుమ బొట్టు పెట్టినట్లు కల వచ్చింది. అంటే నా మాంగళ్యానికి ఏదో హాని ఉంటే స్వామివారు సరిచేస్తారని అభయమిచ్చారనుకుని పడుకున్నాను. ఈ రోజు ఆ కల నిజమైందండి అన్నారు. ఆదయ్య అనే భక్తుడికి 1984లో కాళ్ళు రెండూ చచ్చుబడిపోయి మంచాన పడ్డాడు. ఎవరి సహాయం లేకుండా నుంచునే శక్తి కూడా అతనికి లేదు. వైద్యం ఏదైనా ప్రయత్నిద్దాం అనుకుంటే అందుకు కావలసిన డబ్బులు లేక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అతను ఉన్నాడు. ఒకరోజు అతనికి శ్రీ స్వామివారు గుర్తుకు వచ్చి మనసులో, స్వామి, నా శరీరంలో ఓపిక వస్తే నీ దర్శనానికి వస్తాను అని మొక్కుకున్నాడు. మరుసటి రోజు లేచేసరికి అతని శరీరంలో ఏదో తెలియని శక్తి, ఉత్సాహం మొదలయ్యాయి. అతను ప్రయత్నం చేస్తే ఎవరి సహాయం లేకుండా నుంచోవడమే కాకుండా కర్ర సహాయంతో నడవగలుగుతున్నాడు. అతను అలా కర్ర సహాయంతో నడుస్తూ శ్రీ స్వామివారి సమాధి మందిరానికి చేరి అక్కడ 3 రోజులు ఉన్నాడు. 3వ రోజు రాత్రి అతని కలలో శ్రీ స్వామివారి దర్శనమిచ్చి, రేపు కర్ర సహాయం లేకుండా నడువు, చూడాలని ఉంది అని అదృశ్యమయ్యారు. అతను మరుసటి రోజు నుండి కర్ర సహాయం లేకుండా నడవగలగడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతని భార్యకు కడుపులో అల్సర్ వచ్చి విపరీతమైన నొప్పిగా ఉంది. ఆహారం సహించేది కాదు. ఆమె కూడా స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించాక ఆమె ఆరోగ్యం కోలుకుంది. అందుకని కుటుంబం గొలగామూడికి కాపురం మార్చి అక్కడే స్థిరపడ్డారు. రామమ్మ అనే ఆమెకు అన్నం సహించక బలహీనత, శరీరంలో నొప్పులతో ఎంతగానో సూక్షించింది. ఎన్ని వైద్యాలు చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమెను పరీక్షించిన ఒక పంతులు గారు, అమ్మా, నిన్నేదో శక్తి పట్టి పీడిస్తున్నది అని చెప్పారు. రామమ్మ తన ఆరోగ్య సమస్యల గురించి తన స్నేహితురాలతో చెప్తే ఆమె శ్రీ స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించమని చెప్పింది. రామమ్మ శ్రీ స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించి ఆ రోజు రాత్రి అక్కడే నిద్రించింది. ఆమె కలలో ఎవరో వ్యక్తి కనిపించి, చి యదవా, ఇక్కడికి కూడా వచ్చావా, వెళ్ళు అని అదృశ్యమయ్యారు. మరుసటి రోజు ఆమె నిద్ర లేచేసరికి విపరీతమైన ఆకలి మొదలైంది. సమాధి మందిరంలో 1 వారం రోజులు ఉండేసరికి ఆమె ఆరోగ్యం పూర్తిగా కోలుకుంది. 1983లో ఒక భక్తురాలి గేదె ఈనలేక 3 రోజుల నుండి బాధపడుతున్నది. పశువుల డాక్టర్ ఆ గేదెను పరీక్షించి, నిన్న మధ్యాహ్నమే దూడ చనిపోయింది, ఇప్పుడు ఆ దూడను తొలగిస్తే కానీ నీ గేదెను బతికించలేము అని చెప్పి ఆ గేదె శరీరం నుండి చనిపోయిన ఆ దూడను తొలగించి బయటపడేశారు ఆ డాక్టర్. భక్తురాలితో, ఆ చనిపోయిన దూడను తీసి ఆ ప్రదేశం అంతా శుభ్రం చేయండి, అప్పుడు నేను వచ్చి గేదెకు ఇంజెక్షన్ చేస్తాను అని చెప్పారు. కానీ ఆ భక్తురాలు శ్రీ స్వామివారి మీద ఉన్న అచంచలమైన నమ్మకం వలన, శ్రీ స్వామివారు నాకు దూడ లేకుండా చేస్తారా, నేను 3 గంటల సమయం వేచి చూస్తాను, దూడ బతికితే ఆ దూడని ఆశ్రమానికి ఇచ్చి ఒకరోజు మీ సమాధి మందిరానికి పాలు పోస్తాను అని స్వామివారికి మొక్కుకుంది. ఇది విని డాక్టర్ గారు, ముందు రోజు గర్భంలో చనిపోయిన దూడ
ఎలా బ్రతుకుతుందమ్మా అని నవ్వారు. కానీ ఆ భక్తురాలు ఆ డాక్టర్ మాటలు లెక్క చేయక ఒక తువ్వాలు నీటిలో పిండి ఆ దూడ మీద వేసి స్వామిని స్మరిస్తూ కూర్చుంది. 3 గంటల కంటే ముందే ఆ దూడ లేచింది. ఆ దూడను పరీక్షించిన వైద్యులు ఇది శ్రీ స్వామివారి మహిమే అన్నారు. ఆమె 3 నెలలు గడిచిన ఆశ్రమానికి పాలు సమర్పించలేదు. ఒక రోజు రాత్రి ఆమె కలలో శ్రీ స్వామివారు కనిపించి 3 నెలలు గడిచిన నా విషయం మర్చావా అమ్మా అన్నారు. ఆమె ఉదయాన్నే చెంపలు వేసుకుని ఆశ్రమానికి పాలు పోసింది. దూడ పాలు త్రాగడం మానగానే తీసుకుని వచ్చి సమర్పిస్తానని చెప్పి వెళ్ళింది. ఆమె ఆర్థిక ఇబ్బందులకు లోనై గేదెను అమ్మేసింది. కొనుక్కున్న అతను ఆ దూడకు 50 రూపాయలు వెలగట్టి తీసుకున్నాడు. ఆ 50 రూపాయలు ఆమె 18 నెలలైన శ్రీ స్వామివారి సమాధి మందిరానికి సమర్పించలేదు. జనవరి 18, 1985న శ్రీ స్వామివారి స్వప్న దర్శనమిచ్చి నీవు నాకు 130 రూపాయలు బాకీ తేలావు, డిసెంబర్ 19లోగా చెల్లిస్తానని ఆశ్రమంలో కాగితం రాసి వేలిముద్ర వేసిరా అని స్వామి ఆదేశించారు. ఆమె వెంటనే కాగితం రాసి వేలిముద్ర వేసి త్వరలో మొక్కు చెల్లించింది. నరసయ్య గారి మొదటి 2 సంతానాలు పురిట్లోనే చనిపోయాయి. 1983లో 3వ సంతానంగా ఆడపిల్ల పుట్టింది. కానీ పుట్టిన 5వ రోజునే ఆ పాపకు తీవ్రమైన జ్వరం వచ్చి ఆ బిడ్డ పాలు గాని మందు గాని వాంతు చేసుకుంటున్నది. శరీరం చాలా వేడిగా ఉండి 2వ రోజు సాయంకాలానికి ఆ బిడ్డ వాలుబడిపోయింది. ఎటు వేసిన చెయ్యి అటే ఉండిపోయింది. బిడ్డ కళ్ళు తెరవడం లేదు. ఉన్నట్లుండి శరీరం చల్లబడిపోయింది. ఇంటిల్లపాది గొల్లున ఏడుస్తున్నారు. చుట్టుపక్కల వారు గుమిగూడారు. ఆ దారిన పోతున్న రామమ్మ అక్కడికి వచ్చి విషయం తెలుసుకుని బిడ్డను సమీపించింది. శ్రీ స్వామివారు ఆ బిడ్డను తప్పక బ్రతికిస్తారని ఆమెకు దృఢమైన నమ్మకం ఉంది. ఆమె వసపాలు తెచ్చి ఆ పిల్లకు పోసింది. తర్వాత రామమ్మ శ్రీ స్వామివారి విభూతిని మంచం కోళ్ల కింద వేసి కొంచెం ఆ పిల్ల నోట్లో వేసి స్వామి చూసుకుంటారని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె చెప్పినట్లే ఆ బిడ్డ గంటలోపే కళ్ళు తెరిచి పూర్తిగా కోలుకుంది. ఆ బిడ్డ తల్లిదండ్రులు ఇది స్వామివారి కృపని గుర్తించి తమ బిడ్డకు శ్రీ స్వామివారి పేరు పెట్టుకున్నారు. మస్తానయ్య గారు శ్రీ స్వామివారి భక్తులు. శ్రీ స్వామివారు చాలా కాలంగా మస్తానయ్య గారికి స్వప్న దర్శనాలు ఇస్తూ అనేక సార్లు రాబోతున్న ఆపదల నుండి కాపాడారు. జూలై 7, 1984లో శ్రీ స్వామివారి మస్తానయ్యకు స్వప్న దర్శనమిచ్చి అయ్యా 5 శవాలు ఒకే తూరి పోవాల్సి ఉంది, సతాయించుటకు వీల్లేని పరిస్థితి, మీరేమో చెబితే మాట వినిపించుకొని మొరట మనుషులు అని చెప్పి అదృశ్యమయ్యారు స్వామి. స్వామి ఇలా చెప్తున్నారేమిటి అని మస్తానయ్య గారు మదనపడ్డారు. కానీ తన స్వప్నం గురించి ఎవరికీ చెప్పలేదు. మరుసటి రోజు మస్తానయ్య అన్నయ్యతో పాటు మరో 3 ట్రాక్టర్లో పెనుపొత్తి పోవాలి, ట్రాక్టర్ తీయమని మస్తానయ్యని అడిగారు. అందుకు మస్తానయ్య అలా వెళ్లితే 5 వెళ్ళవలసి స్వామి చెప్పింది ఈ విషయం గురించేనా అని అతను కంగారు పడసాగాడు. కానీ మస్తానయ్య గారి అన్నయ్య పట్టుపట్టడం వలన మస్తానయ్య ట్రాక్టర్లో ఆ 4తో బయలుదేరాడు. అతను దారిలో కూడా బండి తిప్పి వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు. కానీ మిగిలిన వారు ఒప్పుకోకపోవడంతో అతను ట్రాక్టర్ని నడపసాగాడు. ట్రాక్టర్ మెడ్రాస్ రోడ్ నుండి గొలగామూడి మట్టి రోడ్లోకి తిరుగుతున్నప్పుడు ఎరువుల లోడ్ వేసుకుని వస్తున్న లారీ రాంగ్ సైడ్ నుండి వస్తూ ట్రాక్టర్ని గుద్దేసింది. ట్రాక్టర్ గాల్లోకి లెగిసి రోడ్డు పక్కన పడింది. ఆ సమయంలో మస్తానయ్య గారికి ఆకాశంలో అభయహస్తం కనిపించింది. మస్తానయ్య గారి అన్నయ్య ఆ ట్రాక్టర్ ఇంజన్ కింద పడ్డాడు. వెంటనే 5 హాస్పిటల్లో చేర్చారు. వారిలో మస్తానయ్య గారి అన్నయ్య గారు మాత్రం శరీరం వదిలేశారు. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మస్తానయ్య గారు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక నాటి రాత్రి శ్రీ స్వామివారి స్వప్నంలో కనిపించి నీ బండిని చేత్తో విసిరి అవతల పడేయవలసి వచ్చిందయ్యా, 5 పోవలసి ఉంటే 4 కాపాడగలిగాను,
నీవు మొదట కొలగామూడి వెళ్ళి నిద్ర చేసి తర్వాత మద్రాసు వెళ్ళు అని ఆజ్ఞాపించారు స్వామివారు. ఒకసారి ఆదినారాయణ రెడ్డి గారి పొలంలో నీటి కొరకు పాయింట్ వేయించాలని 4 చోట్ల ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. మస్తానయ్య తన యజమానికి జరిగే నష్టం గురించి అతను చాలా బాధపడి శ్రీ స్వామివారికి మొరబెట్టుకుని బోర్ ఎక్కడ వేస్తే నీళ్లు పడతాయో తెలపమని శ్రీ స్వామివారిని ప్రార్థించారు. ఆ రోజు రాత్రి మస్తానయ్య గారి కలలో రెడ్డి గారి పొలంలో కొంగలు, కాకులు, పక్షులు ఒక చోట నీరు త్రాగుతున్నట్లు కనిపించింది. ఆ పొలంలో ఆ దృశ్యం గోచరించిన చోట బోరు వేస్తే సమృద్ధిగా నీరు పడ్డాయి. శ్రీనివాసరెడ్డి దంపతులకు పెళ్ళై 4 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. శ్రీనివాసరెడ్డి గారి భార్య మనోజ్ఞమ్మ గారు శ్రీ స్వామివారి గురించి తెలుసుకుని 1986లో శ్రీ స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించి సంతానం ప్రసాదించమని వేడుకుంది. ఆ రోజు రాత్రి శ్రీ స్వామివారు ఆమె కలలో కనిపించి ఆమెను ఆశీర్వదించి ఒక దారం ప్రసాదించారు. ఉదయం నిద్రలేసి చూస్తే శ్రీ స్వామివారు కలలో ప్రసాదించిన ఆ దారం ఆమె తాళిబొట్టుకు చుట్టుకుని ఉండడం గమనించి ఆశ్చర్యపోయింది. కొంతకాలం తర్వాత వారికి సంతానం కలిగింది. ఇబ్రహీంపట్నం ఎలక్ట్రికల్ ఇంజనీర్ మాధవరావు గారి జీవితంలో ఎన్నో కష్టాలు పడి జీవితంలో మనశ్శాంతి కోల్పోయారు. ఆయన విజయవాడ కనకదుర్గమ్మ వారిని పూజించేవారు. ఆ అమ్మవారి కరుణ వలన ఆయనకు శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర దొరికితే పారాయణం మొదలుపెట్టారు. ఆయనకు ఎప్పుడూ అనుభవించినంత మనశ్శాంతి పొందారు. వెంటనే శ్రీ స్వామివారి పూజ ప్రారంభించారు. శ్రీ స్వామివారి ఆరాధనోత్సవంకు కుటుంబ సమేతంగా వచ్చి 1 వారం శ్రీ స్వామివారి సమాధి మందిరాన్ని సేవించారు. ఆగస్టు 24, 1985లో శ్రీ స్వామివారి పాలరాతి విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజు అవటం వలన ఆ జన సమూహం మధ్యలో అతనికి శ్రీ స్వామివారి విగ్రహం దర్శనం కూడా అవటం లేదు. ఆ సమయంలో అతనికి శ్రీ స్వామివారు సమాధి నుండి నడుం వరకు పైకి లేచి దర్శనమిచ్చి, ఇక్కడేం చూస్తావు, అందరిలో నన్ను చూడు అని అదృశ్యమైనట్లు అతనికి దర్శనమైంది. ఇది వారి అనుభవం. ఇక్కడితో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర 25వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగం ఆఖరి భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.